అందరికీ నమస్తే అండి. నేను మీ లైఫ్ని కలిపి తెలుగు అబ్బాయిని. ఎప్పటి నుంచో నేను వీడియో చేయాలనుకుంటున్నాను. చివరికి ఇప్పుడు కుదిరింది. కొన్ని అనేక కారణాల వల్ల మనకి కొంచెం లేట్ అయింది. ఆ రోజు చేద్దాం అనుకున్నాను. మన రెబల్ స్టార్ ప్రభాస్ అన్న కల్కి 2898 ఏడి రియాక్షన్స్, కానీ కొంచెం మిస్ అయ్యాను. కొంచెం డ్యూటీలో ఎక్కువ ఉండడం వల్ల. ఇంట్లో వర్క్ చేసే వాళ్ళకైతే ఎలా ఉంటుందండి, డ్రైవర్స్కి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏ టైంలో ఎక్కడ ఉండాలో ఏం చేయాలో కూడా తెలియదు. అలా ఉంటుందా మాట. మొన్న అయితే మేము సినిమాకి వెళ్ళాము. సినిమా అయితే చాలా బాగా తీశారు. నాగశ్విన్ మామ అయితే కేక. నిజంగా మన ఇండియా గర్వంగా చెప్పుకోవాల్సిన మూవీ ఇది. మన ఇతిహాసాలని, మన చరిత్రను, ఒక మైథలాజీ సినిమాని ఎంత ముందుకు తీసుకురావటం, సైన్స్ ఫిక్షన్ కలిపి ముందుకు తీసుకురావటం చాలా బాగుంది సినిమా. గ్రాఫిక్స్ అయ్యి నెంబర్ 1 అండి. చాలామంది అంటున్నారు గ్రాఫిక్స్ అయ్యి పెద్ద క్వాలిటీగా లేవు అలా అని ఇలా అని. ఆయనకి ఇచ్చిన బడ్జెట్లో ఆయన ఇంత క్వాలిటీగా రావడమే గొప్ప. కానీ అందరూ అనే భావన అయితే కరెక్ట్ కాదు అది. ఎందుకంటే ఆయన టెక్నాలజీతో, ఆయన మైండ్ సెట్తో తీసిన విధానం నిజంగా సూపర్ అండి. ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నిజంగానే నాకు తెలిసిన వాటికి అయితే ఒకవేళ ఇంకొక 500 కోట్లు నాగశ్విన్కి ఇచ్చి ఉంటే కనుక తను ఇంకా వేరే లెవెల్లో తీసుకెళ్తాడు. అవి ఇచ్చిన 600 కోట్లలోనే హీరో రెమ్యునరేషన్లో, సైడ్ క్యారెక్టర్ రెమ్యునరేషన్లో మన అమితాబ్ బచ్చన్ గారికి, కమల్ హాసన్ గారికి ఇలా ఎవరిని చూసుకున్నా వాళ్ళకి ఇవ్వాల్సిన రెమ్యునరేషన్లు ఉంటాయి. కాబట్టి అవన్నీ చూసుకుని ఇందులో మళ్ళీ కార్ని తయారు చేయడం, బుజ్జిని, ఇవన్నీ చూసుకున్నా కూడా నిజంగా అలా తీయగలిగాడంటే అది నిజంగా గ్రేటు. ఆయన్ని ఎంకరేజ్ చేయాలి తప్ప ఇగో అలా తీసావు ఇలా తీసావు అని మనం డిస్కరేజ్ చేయకూడదు ఎప్పుడు. సినిమా అయితే నెంబర్ 1 అండి. నాకు మాత్రం పిచ్చిగా నచ్చింది. అలా తీయటం గ్రేటు. ఇప్పుడు వచ్చి అలాంటి సినిమా రాలేదు మన ఇండియా తరపు నుంచి. ఫస్ట్ ఉండగా అప్పట్లో మన బాహుబలి, ఇప్పట్లో మన కల్కి 2898 రావటం గమనార్హం. నిజంగా ఎక్సలెంట్. అది మన తెలుగులో నుంచి రావడం అనేది గర్వకారణంగా ఉంది. అది చెప్పుకోండి ముందు, అంతేగాని అది అలా ఉంది ఇది ఇలా ఉంది కాదు. అది రాబోయే కొన్ని సినిమాల్లో మార్పు చెంది ఇంకా బడ్జెట్ ఎక్కువ పెట్టుకుని తీయగలుగుతారు. అది మనం అర్థం చేసుకోవాలి. ఒక సినిమాలో ఎవరికైతే నేనైతే చెప్తున్నాను. వేరే వాళ్ళు వేరే ఉద్దేశంతో ఏమనుకోవద్దు. దయచేసి మీరు కూడా ఆ కోణంలో ఆలోచించి మన కల్కి 2898 సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగని నేను పక్కా ప్రభాస్ అన్న ఫ్యాన్ అని అలాగని కాదు. నేను సినిమాకి ఫ్యాను, సినిమా ఇండస్ట్రీకి. అందులోనే మన తెలుగు సినిమాలు అంటే ఎప్పుడు ముందుంటాను. నేను ఇదే ఫస్ట్ టైం రావడం మన లైవ్ అంటే ఇలా ఫేస్ రివ్యూలుగా ఇదే ఫస్ట్ టైం. ఎవరికైనా నచ్చుంటే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. సినిమాని మాత్రం తప్పకుండా వెళ్ళండి, మీకు నచ్చుతుంది, చాలా బాగుంటుంది. ఎవరు మాత్రం మిస్ అవ్వద్దు. ఇది నా మనవి. మన సినిమాస్ని మా స్టేజ్కి తీసుకెళ్ళడానికి మన డైరెక్టర్ చాలా కృషి చేస్తున్నారు. మీరు మాత్రం అది మైండ్లో పెట్టుకోండి, సరిపోద్ది. మనం సపోర్ట్ ఇస్తే వాళ్ళు ఇంకా ఎంకరేజ్మెంట్తో ఇంకా గొప్ప సినిమాలు మన ముందుకు తీసుకొస్తారు. ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకుండా సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మన షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.